మీరెంత రాక్షసుని పెంచారో తెలుసా? వాడు రాక్షసుడు కాదమ్మా, వాడి గురించి నాకు బాగా తెలుసు. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని అనాథలా పెరిగాడమ్మా. వాడికి వాళ్ళ అమ్మ కావాలనే పంతం తప్ప ఎవ్వరినీ బాధ పెట్టే ఉద్దేశం లేదమ్మా. అమ్మా అని పిలవు కా నోటితో నన్ను. చెల్లెల్ని డబ్బు కోసం తాకట్టు పెట్టినప్పుడే చచ్చిపోయాడ్రా నా కొడుకు. తను పాపం అన్నయ్య వస్తాడు అని రోజు ఎదురు చూసేది. అలాంటి దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చేసావు. కన్న తల్లిని ఇంత బాధ పెడితే నువ్వు నాశనం అయిపోతావు. ఈ చేత్తో నిన్నెత్తుకు పెంచానన్న ఒకే ఒక్క కారణం వల్ల నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. వెళ్ళరా, వెళ్ళిక్కడి నుంచి. నా కళ్ళ ముందు కనిపించుకు వెళ్ళమనండి. వాళ్ళిక్కడి నుంచి వెళ్ళమనండి. ఎన్ని రోజులు నువ్వు నన్ను తిట్టినా, చీకొట్టినా, అవమానించినా అన్ని సహిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా, నిన్ను నా సొంత కొడుకని అనుకున్నాను. కానీ నువ్వు నా కూతుర్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఈ స్థితికి తీసుకొచ్చావు. నీకొక సొంత చెల్లుంటే ఇలాగే చేసుండేవాడివా? ఏ స్వామి, ఇప్పుడు ఏడవాలా? నేను ఏడవడం నువ్వు చూడాలా? నేను ఏడవను. ఇంకా ఎన్ని కష్టాలు ఇస్తావో ఇవ్వు, ఎదురించి నిలబెడతాను. ఏడవను. ఎందుకో తెలుసా, వాళ్ళందరూ నాకు బంధాల విలువ తెలియదని, హృదయమే లేదని చెప్పేశారు. నువ్వే కదా నన్ను చిన్నప్పటి నుంచి చూసింది. నువ్వే చెప్పవయ్యా, నాకు బంధాల విలువ ఏంటో తెలీదా? నాకు హృదయమే లేదా? చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ కావాలి, ఆమెను బాగా చూసుకోవాలి, దానికి డబ్బులు బాగా సంపాదించాలి అని మాత్రమే అనుకున్నాను. అందుకే ఈ ప్రపంచంలో మిగతా అన్ని చిన్నవే అనిపించాయి. ఇలా తయారయ్యాను. కానీ హాస్పిటల్లో మా అమ్మ ఏమందో తెలుసా? కానీ పెంచిన ఒకే ఒక్క కారణం వల్ల తన చేతులతో చంపలేదండి. అయినా తనకేం తెలుసు, తను ఆ మాట అన్నప్పుడే నేను చచ్చిపోయాను. నేను నాకు ఎవ్వరు వద్దనుకున్నప్పుడు అందరికీ నా భయం వల్లనో కోపం వల్లనో ఏదో ఒక రూపంలో వాళ్ళ హృదయంలో కొంచెమైనా చోటు ఉండేది. కానీ ఈ రోజు నాకు అందరూ కావాలనుకుంటున్నాను. నాకు మాత్రం ఎక్కడ చోటు లేదు. ఏ ఫిట్టింగ్ పెట్టావయ్యా స్వామి? భలేవాడు అయ్యా నువ్వు. ఏవయ్యా, నాలో ఉన్న బాధ చూడవయ్యా, నీకే అర్థమవుతుంది. అదే నేను పాత శివయ్య ఉంటే అందరినీ నిలబెట్టి ఎవరిని తిడుతున్నారు తెలుసా? మీకు ఇదంతా చేసింది నేనే అని చంప పగలగొట్టి బుద్ధి చెప్పు ఉండేవాడిని. ఇప్పుడు నేను కొత్త శివుణ్ణి కదా, ఏం చేయమంటావు? అందుకే నీ దగ్గరకు వచ్చి అన్ని చెప్పుకుంటున్నాను. ఇదిగో స్వామి, నేనేం చెప్పకపోయినా అంతా నీకు తెలుసని నాకు తెలుసు. అంతా తెలుసు కూడా నువ్వు మౌనంగా ఉన్నావు చూడు, అందుకు నా కోపం. ఏంటి నా మీద వీడు కోపం చూపిస్తున్నాడు అనుకుంటున్నావా? ఈ పూటకి, ఈ నిమిషానికి కోపం చూపించాలన్నా, ప్రేమ చూపించాలన్నా నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? వాళ్ళందరిలాగా నువ్వు కూడా నా మీద కోపం చూపించగయ్యా. నీకు చేతులెత్తి దండం పెడతా. నా లైఫ్ లో ఇంకెవరిని ఇబ్బంది పెట్టను. నీ మీద ఒట్టు. రేపే అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసుకుంటాను అనుకుంటున్నావా? లేదు.
జన్మనిచ్చింది అమ్మే అయినా నాకు జీవితాన్నిచ్చింది నువ్వు. దాని మీద అన్ని హక్కులు నీవే. ఈ ప్రాణం లాక్కోవాలన్నా అది నువ్వే లాక్కోవాలి. కానీ నాకు ఒక మాట ఇవ్వు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే ఉండాలి. ఉంటావు, నాకు తెలుసు. ఈ భూమి మీద ఆ శ్రీరాముడికి నీకంటే గొప్ప భక్తుడు ఎవరైనా దొరుకుతాడా? అలాగే నీకు నాకంటే గొప్ప భక్తుడు దొరకడు. అవును కదా? అవును. సర్లే, నువ్వు పడుకో. నాకు ఏడవాలనిపిస్తుంది. పొద్దున్న దాకా ఏడవాలి. అక్కడే సైడ్ లో కూర్చొని ఏడుస్తా. నీ భక్తులు నీ ముందు కన్నీళ్లు కారిస్తే నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు. చెప్పానుగా, ఏడవను. నీ ముందు నేను ఏడవను. ఉంటాను. టీచర్ అమ్మా, అందరూ తిట్టారు, నువ్వు ఒక్కదానివే మిగిలావు. రా మరి, నువ్వు కూడా తిట్టేసి. నేనెందుకు తిట్టాలి? ఏ చిన్న బాధ కలిగినా అందరికీ చెప్పుకుని సింపతి కొట్టేసి ఇలాంటి రోజుల్లో ఇంత బాధని ఒక్కడివే దాచుకుని ఎలా ఉండగలిగావురా? చూడు, నీ బాధని దూరం చేస్తానని నేను చెప్పను, కానీ ఇక ముందు నీ బాధని పంచుకోవడానికి నేనున్నాను. అర్థమైందా? ఏ పీసులు నువ్వు తిని రైస్ నాకిస్తే చాలు. అర్థమైందా? చెప్తా వినపడదా? మీరు ఇలా గట్టిగా అరుస్తుంటే కోమాలకి వెళ్ళిన లేసొస్తాడా? ఏమని చెప్పండి సార్, ఎంటైర్ బాడీ చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది సార్. ఆపరేషన్ థియేటర్ లో మా డాక్టర్లు ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోయారు. నా కెరియర్ లోని ఇలాంటి కేసులు చూడలేదు సార్. అంత భయంకరంగా ఉంది. మాకే ఇలా అనిపిస్తూ ఉంటే వాడంత టార్చర్ పెడుతున్నప్పుడు మీ అబ్బాయి ఎంత బాధ అనుభవించుంటాడో ఊహించుకోవటానికే చాలా భయంగా ఉంది సార్. అన్నయ్య మీరనుకున్నట్టు కాదు, చాలా మారిపోయాడు. ఇప్పుడు మన కోసం ప్రాణాలైనా ఇస్తాడు. జనమంతా పెంచారుగా. శివ, వాణ్ణి పిలవండి. వాణ్ణి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరినీ ఈడ్చుకురండి. చంపినంత మాత్రాన మూలను కూర్చుంటాను అనుకున్నావా? రాక్షసుడిలా వచ్చి నించున్నాను చూడు. చావు ఎవడికి ఎప్పుడు ఎలా వస్తుందో అన్నది ఎవరికి తెలీదంటే ఏదో అనుకున్నాను. నా ముందు నుంచి
కూర్చున్న నువ్వు నీ బలుపు చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. రేయ్ జేబే, పురాణంలో చాముండి మహిషాసురుణ్ణి, కృష్ణుడు కంసుణ్ణి, ఉగ్ర నరసింహుడు హిరణ్య కసుపుణ్ణి ఎంత భయంకరంగా చంపారు అని అందరూ వినుంటారు. అక్కడున్న ఒక్క పాపకి ఏదైనా జరిగిందో నేను నిన్ను చంపడం ఆ లిస్ట్ లో ఉంటుంది. ఇదిరా ఛాలెంజ్ అంటే. రారా చూసినా నా జనం నా ఏరియా అనేవాడివి కదా, వాళ్ళకి ఏ గతి పట్టిందో చూడు. చూడండిరా మీ శివగాడి గతి. మిమ్మల్ని మీ కాలనీని రక్షించుకోవడానికి నాతో పెట్టుకున్నాడు. డబ్బు ఆశ చూపించాను కానీ లొంగలేదు. చెల్లెల్ని అడ్డు పెట్టుకొని చూశాను అయినా లొంగలేదు. మీలాంటి బీదోళ్ళ కోసం నాతో పెట్టుకొని రాజులా ఉండాల్సిన నా కొడుకుని చంపేశాడు.
రండి! చూసావా, ఒక్కడైనా నీకోసం వచ్చాడా? వీళ్ళ కోసం నాతో పెట్టుకుంటావా? రా! శివ 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 నాన్న శివ శివ ఏమైంది నాన్న? అమ్మను వచ్చారా? లేవరా శివ, నన్ను క్షమించు నాన్న. శివ, మీరందరూ మనుషులా రాక్షసులా? వాణ్ణి వదిలిపెట్టండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. వాడి జోలికి మాత్రం వెళ్ళకండి. ఏం చూసుకునే నీకింత పొగరు? నా కొడుకురా, వాణ్ణి చూసుకునే నాకెంత ధైర్యం. కుక్క నక్క లాంటోడిని ఒక్కడిని కన్నా నీకే అంత బలుపుంటే సింహం లాంటి కొడుకుని కన్నా నాకు పొగరుండదా? చిన్నప్పటి నుంచి నేను ఒక్క రోజు కూడా తల్లిలాగా వాణ్ణి లాలించలేదు. జన్మనిచ్చాను అన్న ఒకే ఒక్క కారణం వల్ల ఇప్పటికే నా కోసం ఎదురు చూస్తున్నాడు నా కొడుకు. వాడు లేచాడు, మీలో ఏ ఒక్కడు మిగలడు. అది నాకు తెలుసు. వాణ్ణి లేపవే. శివ శివ లేవరా. వాణ్ణి కళ్ళు ఎలా తెరువు లేపాలో శివ. కూడా నాకు బాగా తెలుసు. శివ, ఏయ్! నాన్న. ఎవరా? శివ, వలలో ఉన్న సింహాన్ని చూసి మాత్రమే వదిలేయాలి. సరదా కోసం గెలిగితే వేటాడేస్తుంది. ఇక్కడ నేను అంతే, వేటాడేస్తా.
కోసం వచ్చావా అమ్మా? ఏయ్, నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ నా ప్రేమలో తప్పు లేదు. నన్ను ఎప్పటికీ వదిలిపెట్టలేవు కదా? ఆ? లేదు. రామ్మా, రా, మన ఇంటికి వెళ్దాం. రా. లక్ష్మి, నువ్వు వాడితోనే వెళ్ళు. నీకోసం ఎంత ఎదురు చూశాడు, కానీ ఒక్క మాట నెరవేరుస్తావా లక్ష్మి? నేను చచ్చిపోతే నా కొడుకు స్థానంలో వాడి చేతే తల కొరివి పెట్టించు. రేయ్, నా చిన్నప్పుడు మా అమ్మను దూరం చేసి కోపం తెప్పించావు. ఇప్పుడు దూరం చేసి మాట్లాడి మళ్ళీ కోపం తెప్పించగయ్యా. నేను తట్టుకోలేను. న్యాయం ఓడిపోయినా ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ధర్మో రక్షతే రక్షితః.